నమస్తే. ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రి గోపాలపట్నంలో జరిగినటువంటి ఘటన కన్నీళ్ళు వచ్చే ఘటన. ఒక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఘటన. 60,000 రూపాయలు లంచం ఇస్తే కానీ వైద్యం చేయనని చెప్పేసి సూపరింటెండెంట్ స్వయంగా పూనుకోవటం ఎంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి ఘటన. ఎక్కడ అనుకుంటే విశాఖ జిల్లాలో ప్రజల ప్రాణాలు కాపాడవలసినటువంటి వైద్యులే డబ్బులకి అమ్ముడిపోయే పరిస్థితి వచ్చింది. అట్లాంటి ఘటన ఒక పేషెంట్ విషయంలోనే ఎట్లాగా జరిగింది. పైడమ్మైన పేషెంట్ విషయంలోనే విశ్వాస్ టీవీలో ఉన్న కథనాలను చూసి ఈరోజు డిఎంహెచ్ఓ కూడా ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చినటువంటి మొత్తం మనం ఒకసారి చూడొచ్చు. ఆ సూపరింటెండెంట్ రూమ్ ముందునే ఉన్నాము. సూపరింటెండెంట్ ముందు దగ్గర మొత్తం వచ్చి ఉన్నారు. ఈ యొక్క బాధితులు కూడా ఇక్కడే ఉన్నారు. బాధితులు జరిగినటువంటి అన్యాయం చూస్తే కన్నీళ్ళు లాగవు. ఏంటంటే బాధితులకు జరిగినటువంటి అన్యాయం ఎట్లా అంటే సెల్యులైటిస్ అనే ఒక వ్యాధి. సెల్యులైటిస్ అంటే ఆ కాలు హరికాలు ఏదైతే కాలు ముడుక కింద భాగం నుంచి మంట రావటము, విపరీతమైనటువంటి పెయిన్ రావటము, ఉండలేకపోవటము, ఇబ్బందులకు గురవటము, అట్లాగే విపరీతమైనటువంటి ఫీవర్ ఇష్యూ వస్తూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటుంది, కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది, ఆ పేషెంట్ ఉండలేని దుస్థితి. అట్లాంటి వ్యాధితో ఆసుపత్రిలో జాయిన్ అయితే ఫీవర్ ఒకటే ఉందని చెప్పి డాక్టర్లు మాయ చేసి మోసం చేసి దగా చేసి డాక్టర్లు సెపడాక్సమైన ఇంజెక్షన్ ఇచ్చి పారాసెటమాల్ 650 mg ట్యాబ్లెట్ ఇచ్చి దులిపికున్నారనే అభియోగాలు ఉన్నాయి. 3 రోజుల పాటు ఆ పేషెంట్ పడిన నరకము ఎవరు చూడలేని నరకము, చాలా కనీవిని ఎరగని రీతిలోని ఆ పేషెంట్ పడుతున్న బాధ ఎవరికి తెలియదు. అట్లాంటి బాధ పడినటువంటి పేషెంట్ యొక్క కొడుకు మనతో ఉన్నాడు. ఆ కొడుకు మనతో ట్రావెల్ అయ్యారు. జరిగిందంతా మనకు చెప్పడం జరిగింది, ఆధారాలను సమర్పించడం జరిగింది. అదే ఆధారాలతో డిఎంహెచ్ఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆధారాలను చూసుకొని జరిగినటువంటి సంఘటన మొత్తం అంతా కూడా కేవలం డబ్బులు 60,000 రూపాయలు ఇస్తే సూపరింటెండెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టరు వైద్యం చేస్తారని చెప్పి 3 రోజుల పాటు ఆ పేషెంట్కి వైద్యం చేయకుండా వదిలేసినటువంటి దుస్థితి. కాలు నొప్పి సెల్యులైటిస్ ప్రాబ్లం ఉంటే వైద్యం చేసింది జ్వరానికి. ఈ దుస్థితి. ఎంబీబీఎస్ చదువుకొని ఎండీలు అయ్యి పీడియాట్రిక్ చదువుకొని ఇక్కడ డాక్టర్లు అయ్యి ఇంత దుస్థితికి ఇంత దుర్మార్గానికి డబ్బుల కోసమే వ్యవహరించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, పేదవాడికి ఉచిత వైద్యం అని చెప్పుకునే డాక్టర్లు ఒక పక్క, ప్రభుత్వము ఇక్కడ ఉచిత వైద్యం కాదు డబ్బు ఇస్తేనే పైసలు కడితేనే దవాఖానాలో వైద్యం అందుతుంది అనేది ఈరోజు తెల్లమైంది. ఆ పేషెంట్ పడినటువంటి బాధ ఏంటి, ఆ పేషెంట్ 3 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఆ పేషెంట్ కోమాలోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్ళి ప్రాణం నిలబెట్టుకున్నారనేది ఆ పేషెంట్ని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు మీ మదర్కి మొత్తం జరిగిన తర్వాత మనం విశ్వాస్ టీవీలో స్పష్టంగా చెప్పినాం, రాసిచ్చినాం, జరిగిన మొత్తం అంతా చూపెట్టాం. ఈవేళ డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీకి పిలిచిన తర్వాత ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఏం జరిగింది, ఏమంటున్నారు? ముందుగా విశ్వాస్ టీవీ వారికి మేము ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా బాధ విశ్వాస్ టీవీ గారికి ముందుంచాం. ముందుగా మా బాధ అర్థం చేసుకొని మీడియా దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దీన్ని పబ్లిక్గా జనాలకు తెలిసే విధంగా కోఆపరేట్ చేసినందుకు ముందుకుంటా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఏం జరిగింది అంటే 18వ తారీఖున ఏదైతే శనివారం సాయంత్రం మేము కాలు నొప్పితో 30 పడకల ఆసుపత్రి గోపాలపట్నం రావడం జరిగింది. ఆ రోజు రాత్రి బాటిల్స్ పెట్టి జ్వరం కూడా ఉందని చెప్పి కాలు నొప్పిని గాలికి వదిలేశారు. అలాగే ఆదివారం కూడా అడగడం జరిగింది. డాక్టర్ పూర్ణిమ, హౌస్ సర్జన్ సాహితి అనే అమ్మాయి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మనం అడగడం జరిగింది. ఆదివారం కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. సోమవారం నాడు గట్టిగా అడిగితే ఎక్స్రేకి పంపించారు. ఆ ఎక్స్రే కూడా సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆ రిపోర్ట్ చూడడానికి మమ్మల్ని 10 సార్లు తిప్పించుకున్నారు. ఆ తర్వాత 7 గంటలకి బాగానే ఉంది, బోన్కి ఏం అవ్వలేదు, ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇస్తే సరిపోద్దని ఆయన వెళ్ళిపోయారు. అలాగే 4వ రోజు ఏదైతే మంగళవారం ఉందో ఆ రోజు తబ్సప్ ఆరా అనే డాక్టర్ ఎం జ్యోతి ఇద్దరు రౌండ్స్కి రావడం జరిగింది. రౌండ్ వచ్చిన తర్వాత మేము కాలు చూడండి మేడం ఎలా అయిపోయిందో అని చెప్పి నీటి బుడగల్లా కాలిపోతే ఎలాగైపోద్దో అలాగైపోయింది. వెంటనే తబ్సప్ ఆరా అనే డాక్టర్ జ్యోతి గారిని అడగడం జరిగింది. ఎం జ్యోతిని ఏమైంది, కేసు ఎవరు చూస్తున్నారు ఏంటి అని అడిగితే చిన్నపిల్లల డాక్టర్ పూర్ణిమ, హౌస్ సర్జన్ సాహితీ చూస్తున్నారంటే అదేంటి 4 రోజులైనా ఈ రోజుకి ఎందుకు సూపరింటెండెంట్ సుజాత జనరల్ ఫిజిషియన్కి ట్రాన్స్ఫర్ చేయలేదని అడగడం జరిగింది. ఇప్పుడు పెడతాను మేడం అని చెప్పి ఎం జ్యోతి తబ్సపారా డాక్టర్కి చెప్పడం జరిగింది. వెంటనే నేను సుజాత గారు వస్తారా అయితే చూడడానికని అడిగితే మేడం లీవ్లో ఉన్నారు, ఈరోజు ఉండరు, వేరే డాక్టర్ దగ్గర పెడతామని చెప్పడం జరిగింది. 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల వరకు వెయిట్ చేసి లాస్ట్కి ఇంతకీ రాకపోతే నేను వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే రూమ్ నెంబర్ 7లో డాక్టర్ సుజాత గారు
రూమ్లో ఉన్నారు. వెంటనే ఎం జ్యోతి దగ్గరికి వెళ్ళి మేడం రాలేదన్నారు కదా, ఉన్నారు కదా మేడం అని అడిగితే సుజాత మేడం మీకు తెలుసా అని హేళనగా మాట్లాడారు. తర్వాత నేను సుజాత గారి దగ్గరికి వెళ్ళి పైడమ్మ పేషెంట్ పరిస్థితి ఏంటి మేడం అని అడిగితే పైడమ్మ పేషెంట్ ఎవరో నాకు తెలియదమ్మా, ఏం జరిగింది అని అంటే 4 రోజులు అయింది కదా మేడం జాయిన్ చేసి, సూపరింటెండెంట్ మీరే, జనరల్ ఫిజిషియన్ సుజాత గౌరవ్ మీరే చూస్తున్నారు కదా డాక్టర్, మీకు 4 డేస్ అయినా మీకు తెలియకపోవడం ఏంటి మేడం అని నేను అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఒకసారి నాకైతే తెలియదు, పేషెంట్ని ఒకసారి తీసుకురండి. సార్ ఇదే విషయం తెలియదని చెప్పి మీ దగ్గర 60,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడం నిజం కాదా? 100% నిజం అండి, అది నిజం. అంటే 60,000 రూపాయలు ఇస్తే వైద్యం చేస్తాము, లేదనుకుంటే వైద్యం చేయము. 60,000 రూపాయలు పైసలు కడితేనే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తామని చెప్పటము ఈ సూపరింటెండెంట్ అనటం నిజమా కాదా? 100% అది నిజమండి. వెంటనే నేను ఏదైతే పేషెంట్ తీసుకెళ్ళగానే బ్లడ్ టెస్ట్ ఈసీజీ తీయించుకొని రమ్మని చెప్పారు. తీసుకొచ్చిన వెంటనే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, ఈసీజీలో హార్ట్ పంపింగ్ తేడా ఉంది, మన హాస్పిటల్లో చేయడానికి కుదరదు, ఇక్కడ ఐసీయూ కానీ హార్ట్ డాక్టర్ కానీ లేరు, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను చేస్తాను, నా ఫీజు 60,000 రూపాయలు అవుతుంది. ఎక్సెస్ ఏదైతే హాస్పిటల్ మరి ఈ టైంలో ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, ఈ 30 పడకల ఆసుపత్రిలో ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు అన్నప్పుడు, ఎక్విప్మెంట్ లేదన్నటువంటి డాక్టర్ సుజాత సూపరింటెండెంట్ కేజీహెచ్లో అంటే దేశంలోనే అత్యధికంగా అతిపెద్ద ఆసుపత్రి అయిన కేజీహెచ్లో చాలా అధునాతమైనటువంటి ఎక్విప్మెంట్ ఉన్న ఆసుపత్రికి రిఫర్ చేయాలి కదా, ఎందుకు రిఫర్ చేయలేదు? అది మేము అడగడం కూడా జరిగింది. కేజీహెచ్కి వెళ్తాం మేడం అంటే కేజీహెచ్కి వెళ్ళేంత టైం కూడా మీకు లేదు, ఇన్ఫెక్షన్ చాలా పెరిగిపోయింది, మీరు అక్కడికి వెళ్ళే లోపే చనిపోయే ప్రమాదం ఉంది, మీరు వెంటనే ఇప్పటికప్పుడే మీరు సర్జరీ చేసుకోకపోతే మనిషి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, కిడ్నీకి కానీ హార్ట్కి కానీ వెళ్ళిపోద్ది ఇన్ఫెక్షన్ అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నుంచి కేజ్ దగ్గర ప్రైవేట్ క్లినిక్కి తీసుకురమ్మన్న డాక్టరు ఇక్కడ కేజ్ దగ్గరికి వెళ్ళి చనిపోతుందని ఎట్లా చెప్పారు? ప్రైవేట్ క్లినిక్కి వెంటనే నేను చేస్తాను, అక్కడికి వచ్చి నా ఫీజు 60,000 అవుతుందని చెప్పారు. అంటే కేజీహెచ్లో అయితే చేయరా? కేజీహెచ్లో మీకు వెళ్ళే అంత టైం లేదు, మీకు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్, అక్కడ అంత త్వరగా పట్టించుకోరు, ఇక్కడైతే మనం వెంటనే చేస్తామని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మీకు ఉన్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈరోజు ఎంక్వైరీ రిపోర్ట్లో 21వ తేదీన మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోతున్నటువంటి పేషెంట్ అది ప్రాణాపాయ స్థితిలోని ప్రాణం పోతుందని భయంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళటం జరిగింది. అదే రోజు మిమ్మల్ని కేజీ రెఫర్ చేసినట్టుగా దొంగ ఒక సంతకాలు పెట్టి ఒక పేపర్ సృష్టించి మీకు ఇచ్చినట్టు వాస్తవమా కాదా? ఇప్పుడు ఎంక్వైరీలో కూడా ఏం జరిగింది, ఎట్లా ఏమంటున్నారు? సోమవారం మేము డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఈరోజు ఎంక్వైరీకి డీసీహెచ్ఎస్ గారు రావడం జరిగింది. డీసీహెచ్ఎస్ గారు ఏంటి పేషెంట్ ఫోటోసా? పేషెంట్ తాలూకా ఫోటోస్ అండి, పేషెంట్ తాలూకా సిచ్యువేషన్. డీసీహెచ్ఎస్ గారు ఇప్పుడు నన్ను వచ్చిన వెంటనే నన్ను క్వశ్చన్ చేసింది ఏంటి అని అంటే 21వ తారీఖున మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు మీకు కేజీహెచ్ కి వెళ్ళమని రిఫరెన్స్ ఇచ్చారు కదా, ఈ లెటర్ లో ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఉన్నది కదా, ఇప్పుడు కేజీహెచ్ రిఫర్డ్ అని చెప్పేసి ఉన్నది కదా 21వ తేదీని. మరి మీరు 21వ తేదీని రిఫర్ చేసినప్పుడు మీరు ఎందుకు కేజీహెచ్కి వెళ్ళలేదు? 21వ తారీఖున మాకు ఎటువంటిది ఇవ్వలేదండి, మొత్తం కేస్ షీట్ అంతా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ పేపర్ ఇచ్చింది 21వ తేదీన మీరు ప్రైవేట్ ఆసుపత్రికి మీ మదరు ప్రాణాలు పోతాయని చెప్పి 21వ తేదీని తీసుకెళ్లిపోయారు. మేము వెళ్ళిపోయే ముందు డిశ్చార్జ్ గానీ అన్ని మేము అడిగితే ఏది మాకు ఇవ్వలేదు. మాకు ఇది ఎప్పుడు ఇచ్చారు? మరి ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది మేము 21వ తారీఖు రాత్రి సర్జరీ అయిపోయిన తర్వాత ఎక్కడ హాస్పిటల్ మేము ప్రైవేట్ విజేత హాస్పిటల్లో చేయించుకొని 23వ తారీఖున మేము మళ్ళీ హాస్పిటల్కి వచ్చి అడగడం జరిగింది. మా కేస్ షీట్ ఇవ్వమని అడిగితే కేస్ షీట్ ఇవ్వడం కుదరదు అని చెప్తే గట్టిగా అడిగేసరికి కేస్ షీట్ జెరాక్స్లు తీసుకొని రమ్మని ఒక సెక్యూరిటీని వాళ్ళతో పాటు మా తమ్ముడిని కూడా పంపించాను. తీసుకొని వచ్చిన తర్వాత జెరాక్స్లు ఇమ్మని అడిగితే మా బ్రదర్ అడిగాడు, ఆ రోజున పేషెంట్ కండిషన్ కూడా మాకు రాసివ్వండి అది కూడా అని అడిగితే ఆ రెండు మీకు మధ్యాహ్నం 3:30 గంటలకు రండి మీకు ఇస్తామని చెప్పారు. అయితే మేము ఏదైతే జెరాక్స్లకి మా తమ్ముడు వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి తెలియకన్నా ఇంకో సెట్ మేము ముందుగానే తీసుంచుకున్నాం కేస్ షీటు. మధ్యాహ్నం 3:30కి వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మళ్ళీ వెళితే 3:30 కేస్ షీట్ ఇవ్వడం కుదరదు, మీకు 23వ తారీఖుని ఇది ఇచ్చి 21వ తారీఖుని డేట్ వేసి కేజీహెచ్కి మమ్మల్ని రెఫర్ చేసేటట్టు మేడం గారు మమ్మల్ని మోసం చేసే విధంగా ఈ లెటరు ఈరోజు డీసీహెచ్ఎస్ గారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే కానీ ఈ డేట్ మాకు తెలియలేదు. ఈరోజు
సుజాత గారు 23వ తారీఖున మాతో మాట్లాడిన మాటలు, మేము అడిగిన లెటర్లు ఇప్పుడు ఇవన్నీ కూడా రికార్డింగ్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము DCHS గారి దగ్గర పెట్టడం జరిగింది. మీకు ఎటువంటి న్యాయం చేయాలని న్యాయం కావాలని కోరుకుంటున్నారు? అసలు ఏంటి మీ వాదన ఏంటి అసలు? అంటే ముందుగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, పేద పరిస్థితి కాబట్టి, ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఆ రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోతానని భయంతో మేము ఏదో అప్పో చేసి ఆ రోజు ₹1,00,000 ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకున్నాం. అంటే ఏమీ లేని పరిస్థితుల్లో పేదవాళ్ళు చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ప్రాణాలు కోల్పోవడమేనా? ఇలాంటి సూపరింటెండెంట్ సుజాత గారిని, ఇలాంటి స్టాఫ్ని, డాక్టర్స్ని నమ్ముకొని పేద ప్రజల పరిస్థితి అంటే ప్రాణాలు గాలికి వదిలేసే డాక్టర్లైన వీళ్ళు. మీరు ఎట్లాంటి న్యాయం కావాలని కోరుకున్నారు? అలాంటి డాక్టర్లు ఉండాలనుకుంటున్నారా? ఇట్లా ఆసుపత్రిలో ఉండకూడదు అనుకుంటున్నారా? ఏం న్యాయం కోరుకుంటున్నారు? మేమైతే ఎవరి మీద అయితే నలుగురి మీద సూపరింటెండెంట్ సుజాత, ఎం జ్యోతి నర్సు, చిన్నపిల్లల డాక్టర్ పూర్ణిమ, హౌస్ సర్జన్ సాహితి, ఎవరైతే నలుగురు పేర్లు మేము ఇచ్చామో వీళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలి. ఇలాంటి డాక్టర్లని ఎటువంటి DMHO గారు ఇలాంటి డాక్టర్లను ఎటువంటి కూడా కోఆపరేట్ చేయకుండా తక్షణమే వారి మీద చర్యలు తీసుకొని పేదవాళ్ళకి ట్రీట్మెంట్ అందే విధంగా మంచి డాక్టర్లని ఇక్కడ ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇది ఇక్కడ జరిగినటువంటి ఘటన మొప్పి పడకల ప్రభుత్వ ఆసుపత్రి గోపాలపట్నంలో జరిగినటువంటి ఘటన. ఇది కన్నీళ్ళు వచ్చే ఘటన. ఇట్లాంటి వైద్యం నారాయణ హరి అంటారు. అట్లాంటి వైద్యాన్ని అమ్ముకుంటున్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు, ఇట్లాంటి డాక్టర్లు ఉండాలా? ఈ సొసైటీలో డాక్టర్లు వైద్యం చేస్తారా? అసలు చదువుకునేటప్పుడే MBBS చదివినప్పుడే చాలా ఎథిక్స్తో ఉంటాయి. చాలా ఎథిక్స్తో కొంతైనా సేవ చేయాలి, పేద ప్రజలని సేవ చేసే భాగ్యం కలిగి ఉండాలి అని చెప్పినటువంటి MBBSలో కూడా చదువుకున్న ఈ డాక్టర్లు వైద్యాన్ని అమ్ముకుంటూ వైద్యం నారాయణ హరి అంటే వైద్యం తూట్లో హరి అని చెప్పేసి అని పొడిచినటువంటి ఇట్లాంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి డాక్టర్లు విధుల్లో ఉండకూడదు అని చెప్పేసి అని బాధితులు కూడా కోరుతున్నాడు. ఇట్లాంటి జరగకుండా, పునరావృతం అవ్వకుండా వైద్యం అనేది ఏ ఆసుపత్రికి వెళ్ళినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పేదవాడికి వారి హక్కుగా ఉండవలసిన వైద్య సేవలను కూడా తొంగలో తొక్కుతున్న ఈ డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు కోరుతున్నారు. విశ్వాస్ టీవీ కూడా అదే కోరుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి డాక్టర్లు, వైద్యాన్ని అమ్ముకుంటున్న డాక్టర్లు, వైద్యం నారాయణ హరి అనుకుంటున్న డాక్టర్లను దేవుడిగా కొలుస్తున్న డాక్టర్లు, ఇట్లాంటి డాక్టర్లు ఉండొద్దు. ఇట్లాంటి డాక్టర్లు పని చేయకూడదు. ఇట్లాంటి డాక్టర్లు వైద్యం చేయడానికి అర్హత లేదు అని విశ్వాస్ టీవీ కూడా గర్జిస్తూ ఉన్నది. ఇట్లాంటివి కూడా పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.